కాపాడుతున్నారు. తండ్రి, మాకు అక్కడ వేడిగా ఉంటుంది. సాధారణంగా నాగులు పాములు వేడికి భరించవు, చల్లగా ఉండే ప్రాంతంలో ఉంటాయి. కానీ నాన్న, మా వేడి భరించని వాళ్ళమైనా ఆ భూలోకంలో ఉండే సూర్యతాపము ఆ రాజకుమారుని శత్రుజిత్తు యొక్క సాంగత్యంలో చల్లగా కనబడుతుంది అన్నారు. అయ్యా పుత్రులారా, అతని పరోక్షమందు కూడా అతన్ని కీర్తిస్తున్నారు. కొంతమంది ఉంటారు, పొద్దుదాకా మిత్రత్వం చేస్తారు, సాయంత్రం వాడిని గిట్ల చేసి మంచిగా చేసిన, వాడిని ఇట్లా పడగొట్టినా, వాడిని ఇట్లా ఓడగొట్టినా అని అంటుంటారు. మీరు అటువంటి వాళ్ళు గారు. సుజ్ఞానవంతుడు మీ యొక్క మిత్రత్వం దొరికిన ఆ శత్రుజిత్తు ధన్యుడు. సత్పురుషులను సావాసం ఎప్పుడూ చేసినటువంటి వాడై ఉండాలి. ఎటువంటి వాళ్ళైనా సత్సాంగత్యం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు. అటువంటి సత్సాంగత్యం చేసే కొడుకులు కలిగినటువంటి తండ్రి గొప్పవాడు. అటువంటి ఉపకారి అయినటువంటి రాజపుత్రునికి మీరేమైనా ప్రియం చేయగలుగుతున్నారా? ఆయన సంతోషపడే పని మీరేమైనా చేయగలుగుతున్నారా? ఆయనకేదైనా కోరిక ఉంటే మనం తీరుస్తాం. అటువంటి యొక్క మిత్రుల యొక్క సత్పురుషుల యొక్క కోరికలు తీర్చేవాడు ధన్యుడు. అటువంటి అవకాశం మనకు దొరకాలి. ఏం కావాలి? మన లాగలోకంలో అమూల్యమైనటువంటి వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు, సింహాసనాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తీసుకుపోయి వానికి ఇవ్వండి. నుమో వర్షతి ప్రాజ్ఞాస్తేచ్ఛంతి సదోన్నతిం పుత్రా ఊచతు కింతస్య కృతకృతస్య కర్తు స్యజేత కేనచిత్ అనంటే, తండ్రి, ఆ రాజకుమారునికి కావలసిందేదీ లేదు. మన ఇంట్లో ఎంత సంపద ఉందో ఆయన ఇంట్లో అంత సంపద ఉంది. ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం మన దగ్గర కూడా లేదు. ఇక పాండిత్యం, విద్యలంటవా, ఆయనకు వచ్చినన్ని విద్యలు ఎవరికి రావు. కానీ ఒక్క కోరిక ఉంది ఆయనకు, అది తీర్చే సామర్థ్యం మాకు లేదు. కనుక మీరు అనుగ్రహిస్తే ఆ కోరిక అతనికి తీర్చాలి. ఆ కోరిక తీరాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహం ఉంటేనే కానీ ఆ కోరిక తీరదు. తథాపి శ్రోతుమిచ్చామి తస్య యత్కార్యముత్తమం. తండ్రి అన్నాడు, ఆ కార్యం ఏదో తెలపండి, ఏం కోరిక కావాలి? అసాధ్యమధవా సాధ్యం కించాసాధ్యం విపశ్చితం దేవత్వం అమరేశత్వం తత్పూజ్యత్వం చ మానవా. నాయన, మానవులకు సాధించదగినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వానికి సాధింపరాని పని లేదు పొమ్మన్నాడు. ఏదైనా సాధించవు. ఏం సాధిస్తావు? దేవత్వం, నేను దేవత్వాన్ని పొందాలి, దైవాన్ని కావాలి అనుకుంటావా? అవుతావు. చిరంజీవిని కావాలి అనుకుంటావా? అవుతావు. దేవేంద్రుని కావాలి అనుకుంటావా? అవుతావు. అది కూడా పొందగలిగేటువంటి యొక్క శక్తి, పట్టుదల కలిగిన వాడికి ఉన్నది. కనుక వాంఛితాలు నెరవేరుతావు. అటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి వాడు ఇతరుల యొక్క కోరికను తీరిస్తే వాడు పొందరానటువంటిది లేదు. ఎవరికి సిద్ధిస్తాయి ఇవి? ఎవడైతే మనస్సును, ఇంద్రియములను గ్రహించి అంతర్ముఖం చేసుకుంటాడో, భగవద్ధ్యానం చేస్తాడో వానికి అసాధ్యం లేదు. నువ్వేదనుకున్నా అవుతుంది. ఒక ఎర్ర చీమకు చంద్రుణ్ణి ముద్దు పెట్టుకోబుద్ధి అయిందట. ఈ చీమ ఎక్కడా, చంద్రుడు ఎక్కడా? చంద్రుడిని ముద్దు పెట్టుకోబుద్ధి అయితే ఏం చేయాలి అని ఆ చీమ ఆలోచించి, ఏదైనా కూడా సత్పురుషుల దగ్గరికి పోతే ఏదైనా మంచి ఆలోచన చెప్తారు. నా కోరిక అది. అంత మంచిగా కనబడుతున్నాడు చంద్రుడు.
ఆయనను ముద్దు పెట్టుకుంటా. ఇది చీమ. ఆయన చంద్రుడు ఎక్కడున్నాడు అని గురువుగారి దగ్గరికి అడిగింది. అంటే నా చీమ, సజ్జన సాంగత్యంతో సాధించరాంది ఏదీ లేదు. నీవు సజ్జనులంటే నీకు అందుబాటులో ఉన్న సజ్జనులు పుష్పాలు, ఆ పుష్పాలను అంటిపెట్టుకొని ఉండు అన్నాడు. ఆ చీమ ఎప్పుడు పువ్వులను విడవకుండా ఉన్నది. ఒకనాడు ఒక శివభక్తుడు ఆ పువ్వును తీసుకుని వెళ్ళి లింగం మీద శివుని నెత్తి మీద పెట్టినాడు. ఇప్పుడు చంద్రుని ముద్దు పెట్టుకోవడం ఎంత సులభం? చంద్రుడు ఎక్కడున్నది, పువ్వు ఎక్కడ ఉన్నది? పిపీలికా చుంపతి చంద్రబింబం. పిపీలిక అంటే చీమ, చుంబతి చంద్రబింబం. చంద్రుడిని ముద్దు పెట్టుకున్నది. ఎట ముద్దు పెట్టుకున్నది? సజ్జన సాంగత్యంతో. సజ్జనుడు అంటే పుష్పాలతో పోలుస్తారు, తుమ్మెదలతో పోలుస్తారు. ఆ పువ్వు అది తప్ప పరమేశ్వరుని నెత్తి మీదకి ఎక్కే అర్హత ఎవరికి లేదు. ఉందా? శివుని నెత్తి మీదకి ఎక్కే అర్హత ఎవరికి ఉందండి? పువ్వులకే ఉంది, బిల్వదళాలకే ఉంది, ఇక దేనికి లేదు. ఆ పువ్వులను అంటబెట్టుకొని ఉంటే ఆ పువ్వు తీసుకుపోయి పరమేశ్వరుని యొక్క శిరస్సు పైన పెడితే అక్కడే చంద్రుడు ఉన్నాడు. ముద్దు పెట్టుకోవడం ఎంతసేపు? చంద్రుడు శివుని నెత్తి మీద ఉన్నాడు. పిపీలిక పింబతి చంద్రబింబం. అటువంటి అసాధ్యమైనటువంటిదేం లేదు. ప్రయత్నం చేస్తే చీమైనా కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ప్రయత్నం లేకపోతే గరత్మంతుడటువంటి వాడు అక్కడే కూర్చుండిపోతాడు. మనకు ఒక కథ చెప్తారు, తాబేలు కుందేలు కథ. అవునా? తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. ఏది గెలుస్తుంది అందులో? కుందేలు గెలవాలి. కుందేలేమో ఈ ఆఫ్టర్ ఆల్ దీంతో ఎంత అని కూర్చున్నది. ఇది మెల్లగా మెల్లగా నడుచుడు మొదలుపెట్టింది. అది పోయే వరకు నేను పోనా, అది పోయే వరకు నేను పోనా, అది ఇక్కడనే ఉన్నది. అది పోయి గమ్యాన్ని చేరింది. అంటే ప్రయత్నం చేసినటువంటి వానికి సఫలంగా తప్పదు. ఉత్తానపాద కుమారుడైనటువంటి ధ్రువుడు ప్రయత్నం చేసి ధ్రువమండలాన్ని పొందినాడు. కావున పుత్రులారా, ఆ రాజకుమారునికి కావలసిన కార్యమేందో చెప్పండి అనగా, కౌమారకే యదా తస్య వృత్తం తద్వృత్తశాలినః తస్య శత్రుజితం తాతం పూర్వం కశ్చిద్విజోత్తమః. ఆ శత్రుఘ్నుడు అనేటువంటి రాజకుమారుడు ఒకసారి తనకు కలిగినటువంటి విషయాన్ని మాకు చెప్పినాడు. నాన్న, అతని తండ్రి ఋతుధ్వజుడు. ఆ ఋతుధ్వజుని దగ్గరికి ఓ బ్రాహ్మడు వచ్చాడు. వచ్చి, ఓ మహారాజా, ఓ రాక్షసుడు వచ్చి నా ఆశ్రమాన్ని ఎప్పుడూ నాశనం చేసిపోతున్నాడు. ఆ రాక్షసుడు ఎప్పుడు ఒక్క తీరుగా వచ్చలేడు. ఓపారి సింహంతో, ఓపారి పెద్ద పులిగా, ఓపారి ఏనుగుగా వచ్చి వనాన్ని నాశనం చేస్తున్నాడు. ఇతరైన జంతువుల యొక్క రూపాన్ని ధరించి నా ఆశ్రమ ప్రాంతాలను భయపెడుతూ ఉన్నాడు. నేనేమో మౌన వ్రతంలో ధ్యాననిష్ఠుడనై ఉంటే నా ధ్యానానికి అపకారం కలిగిస్తున్నాడు. తథా కరోతి విఘ్నాని యథా నేచ్ఛామి పార్థివా దగ్ధం కోపాగ్నినా సద్య సమర్థాస్తవయం తునతుః. అటువంటి రాక్షసుణ్ణి శాపం పెట్టి చంపవచ్చు, కానీ శాపం చేట్టడం, క్రోధం పొందడం బ్రాహ్మణు యొక్క లక్షణం కాదు. ఎవడేమైనా తిట్టినా వాడిని మళ్ళా తిట్టకుండా ఉండాలి. ఇదే బ్రాహ్మణు యొక్క లక్షణం. కనుక నా తపస్సు నాశనమైపోతుంది. కనుక మేం చేసేటువంటి తపస్సు లోపల, మనం చేసే జపం లోపల 6వ భాగం రాజుకు చెందుతుంది. మనం కూర్చొని మన ఇంట్లోనే జపం చేస్తున్నాం అనుకో,
నువ్వు జపం చేస్తే 6వ వంతు అంటే 108 జపం చేస్తే 18 జపం ప్రభుత్వానికి పోతుంది. నువ్వు వచ్చినా అనుకున్నా ఎవడు రాజు అయితే ఎవడు మంత్రి అయితే వానికి ఆ భాగం పోతుంది. అవి తప్పనిసరి కట్ అయిపోతాయి. మేం చేసే పుణ్యంలో 6వ వంతు నీకు చెందుతుంది కనుక మమ్మల్ని రక్షించే బాధ్యత నీది. మన ఋషులేం ట్యాక్స్ ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏమున్నదని ఇస్తారు? ఆదాయం చేస్తుండ్రా, ఏమైనా సంపాదన చేస్తుండ్రా? కనుక మా పుణ్యం నీకు వస్తుంది కనుక మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నీది. అందుకోసం నేను దేవతలను ప్రార్థించాను. అప్పుడు ఆకాశవాణి రూపంలో నాకు దేవతలు ఒక గుర్రాన్ని ఇచ్చి చెప్పారు, ఈ అశ్వము ఏమాత్రము శ్రమ లేకుండా సకల భూమండలం తిరిగి వస్తుంది, సూర్యమండలం దాకపోతుంది, సూర్యునితో సమానమైన వేగం గలది, ఇది నీళ్లల్లో ఆకాశంలో తిరుగుతుంది. ఈ అశ్వాన్ని నీకు ఇస్తున్నా. నాకెందుకు ఈ గుర్రం? నేనేం తిరుగుతానా? నీకు ఇస్తున్నాను. ఇది తీసుకొని వెళ్ళి వాణ్ణి చంపు. సమస్త దిక్షు వజ్రతో సంఘం పర్వతేషు చ తతో భూవలయం సర్వం అశ్రాంతోయం చరిష్యతి. సమస్త భూమండలాన్ని ప్రదక్షిణం చేస్తుంది. దీనికి కువలయము అనేటువంటి పేరు. కువలయం అంటే 2 అర్థాలున్నాయి సార్. కువలయం అంటే భూమి, కువలయం అంటే కలువ పువ్వుకు కూడా కువలయం అని పేరు, భూమికి కూడా కువలయం అని పేరు. కువలయానందకరుడు రాజు అని అలంకార శాస్త్రంలో ఉదాహరణ చెప్తారు. కువలయానందకరుడు రాజు. రాజు అంటే 2 అర్థాలున్నాయి. రాజు అంటే భూమి పరిపాలించే రాజు. చంద్రుడికి కూడా రాజు అనే పేరుంది. కానీ కువలయం అంటే భూమిని ఆనందపరిచేవాడు ఈ రాజు. కువలయం అంటే కలువలో ఆనందపరిచేవాడు చంద్రుడు. చంద్రోదయం అయితే కలువలు వికసిస్తాయని కవి సమయం. ఈ కువలయం అనే పేరుతో ఉంటుంది. ఈ రాజకుమారుడు శత్రుజిత్తు ఈ అశ్వాన్ని ఆరోధించి వాణ్ణి చంపగలడని దేవతలు చెప్పారు. అందువలన మమ్ములను రక్షించవయ్యా అనగానే ఆ మాటలు విన్నటువంటి ధర్మాత్ముడైనటువంటి ఆ మహారాజు గారు కుమారుణ్ణి మంగళాశీర్వాదములు కావించి గాలవ మహర్షి వెంట పంపినాడు. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. గాలవేన సమంగత్వా నృపపుత్రేణ తేన యత్ కృతం యత్ కథ్యతాం పుత్రో విచిత్రాయుధయోధినా. ఆ రాజకుమారుడు అశ్వాన్ని అధిరోహించి తండ్రి గారికి నమస్కారం చేసి గాలవ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినాడు. ఆ సమయం లోపల గాలవ మహర్షి ఆశ్రమాన్ని నాశనం చేయాలి అని పెద్ద అడవి పంది రూపంలో వచ్చినాడు. ఈ గాలవ మహర్షి తన యొక్క అనుష్ఠానం చేస్తూ ఉండే ఆ పందిని చూచినటువంటి శిష్యులు ఆహాకారం చేస్తున్నారు. వెంటనే ఈ శత్రుజిత్తు తన గుర్రాన్ని అధిరోహించి అజఘానచ బాణేన చంద్రార్థకానవచ్చత ఆకృష్య బలవచ్ఛావం చారు చిత్రోపశోభితం. మనోహరమైనటువంటి చిత్రములతో అలంకరించబడినది బలమైనటువంటి యొక్క ధనుస్సు తీసుకొని అర్ధచంద్రాకార బాణములు ఎక్కుపెట్టి రాక్షసుడి మీదకి వేసిన ఆ రాక్షసుడు అడవిలో పారిపోతున్నాడు. ఆ రాక్షసుని వెంట తన కువలయమనేటువంటి యొక్క అశ్వం మీద వెళ్ళి పరిగెత్తి అనేకమైన వేగంతో పోతూ పెద్ద గోతిలోకి దిగిండు. ఆ రాజకుమారుడు కూడా వాణ్ణి చంపాలేని ఆ గోతిలోకి దిగినాడు.
తతో నాదృశ్యమృగత్తస్మిన్ రాజా రూనువా ప్రకాశంచ పాతాళమపశ్యత్తచార్మిషా. అక్కడ దిగిపోయినాడు. ఆ రాక్షసుడు కనబడలే. అక్కడ వెలుతురున్నది, ప్రకాశం ఉన్నది, అనేకమైనటువంటి దివ్యప్రాసాదములు, పట్టణములు, మిద్దెలు, మేడలు కనబడుతున్నాయి. ఒక్క మనిషి కూడా కనబడడం లేదు, ఎవరూ లేరు అని ఆ పాతాళ లోకంలో తిరుగుతున్నాడు. ఇంత లోపల అక్కడ అటు ఇటు తిరిగేటువంటి యొక్క స్త్రీ కనబడ్డది. విపరీతమైన వేగంతో పోతుంది. ఎవరు నీవు అని ఈ రాజకుమారుడు అడిగితే ఆమె మాట్లాడకుండా ఒక పెద్ద మేడను ఎక్కింది. వెంటనే రాజకుమారుడు కూడా ఆ మేడనెక్కినాడు. తత పశ్యత్సు విస్తీర్ణే పర్యంకే సర్వకాంచనే నిషణ్ణాం కన్యకామేకాం కామయుక్తాం రతిం యథా. అక్కడ అత్యంత సుందరమైనటువంటి యొక్క స్త్రీ బంగారు మంచం మీద కూర్చొని ఉంది. ఆమె చంద్రుని వంటి యొక్క ముఖం, ఎర్రని పెదవులు, కాటుక వంటి కళ్ళు, మంచి శరీరం, మృదువైనటువంటి హస్తములు, పాదములు కలిగినటువంటి ఆ సర్వాంగ సుందరి అయినటువంటి యొక్క ఆ స్త్రీని చూచి ఈ రసాతలమునకు అధిష్టానమైన దేవత కావచ్చు అనుకున్నాడు. ఉత్తౌస్తౌ చ శుభాచార చిత్తక్షోభనువాస లజ్జా విస్మయా దైన్యానాం సద్యత్వంతి వశంగతా. ఆయనను చూడగానే ఆమె భయపడి చిత్తవైకల్యం కలిగి నిలుచున్నది. ఎవరిద్దడు? యక్షుడా, గంధర్వుడా, విద్యాధరుడా, పుణ్యమూర్తి అయినటువంటి మానవుడా అని భయపడుతూ ఉండగా, భయపడకమ్మా అని ఆశ్వాసించి సమాశ్వస్తా తథా పృష్టా తేన సా మోహకారణం కించిల్లజ్జాన్వితా బాల తస్యే సఖ్యాన్యవేదయత్ సా చాస్మై కథయామాస నృపత్పుత్రాయ విస్తరాత్. అప్పుడు ఆ చెలికత్త అన్నది, మహారాజా, ఈ స్వర్గంలో విశ్వావసుడు అనేటువంటి గంధర్వరాజు ఉన్నాడు. ఈ గంధర్వరాజు కుమార్తె ఈమె పేరు మదాలస. ఈమె ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వజ్రకేతుడు అనే దానవుని యొక్క కుమారుడు, ఉగ్రమూర్తి, పాతాళకేతు అనేటువంటి వాడు మాయతో ఈమెను ఎత్తుకొచ్చి ఇక్కడుంచినాడు. ఆగమిన్యాన్ త్రయోదశ్యాం మద్వక్షయతి కిలాసురా. వచ్చేటువంటి శుద్ధ త్రయోదశి నాడు ఈ రాక్షసుమని పెళ్లి చేసుకుంటాడు. దుర్మార్గుడు వేదమునకు అర్హుడు కానట్టు ఆ రాక్షసుడు ఈమెకు తగినవాడు కాదు. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు గోమాత సురభి వచ్చి, ఓ మదాలస, దుర్మార్గుడైనటువంటి వాడు రాక్షసుడు నిన్ను పొందలేడు. ఒక సుందర పురుషుడు, రాజకుమారుడు, ధర్మాత్ముడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అతడే ఈ రాక్షసుడిని చంపుతాడు అని సురభి వచ్చి చెప్పిపోయింది. అప్పటి నుంచి మేము ఆ రాకుమారుడి కోసం ఎదురు చూస్తుంది. ఇక నేను పుష్కరమాలి అనేటువంటి వాని భార్యను. శంభాసుడనే దానవుడు నా భర్తను చంపినాడు. నా భర్త క్షేమం కోసం నేను తిరుగుతూ ఈ అమ్మాయిని చూచి ఈమెను కాపాడాలి అని నేను ఇక్కడికి వచ్చాను. నేను ఆకాశగమనంతో సమర్థ తీర్థయాత్రములను తిరుగుతున్నాను. ఇప్పుడు పంది రూపం దాల్చి నీ ముందు వెళ్ళిపోయినాడే, అప్పుడు నిన్ను చూచాను నేను.
రక్షకుడవైన రాజకుమార, ఆ రాక్షసుని సంహారం చేసి ఈమెను పెళ్లి చేసుకో అని చెప్పింది. యావజ్జీవంచ తన్వంగి దుఃఖమేవో భవిష్యతి. ఒకవేళ రాక్షసుడు ఈమెకు భర్త అయితే జీవితాంతం దుఃఖాన్ని పొందుతుంది. ఓ రాజకుమార, నీకు శుభం కలుగుతుంది. నేను నిశ్చల చిత్తంతో తపస్సు చేసుకొని తీర్థయాత్రలు చేస్తూ వెళ్ళిపోతాను అని ఆ యక్షిణి చెప్పగానే, అయ్యా మీరెవరో చెప్పండి అంటే అప్పుడు చెబుతున్నాడు, నేను శత్రుజిత్తు మహారాజు గారి కుమారుడను. శూరజిత్తు కువలయం అనేటువంటి అశ్వాన్ని ఎక్కి తిరుగుతున్నాను కనుక కువలయాశ్వుడనే పేరు వచ్చింది. ఒక మహర్షి తన ఆశ్రమాన్ని రక్షించమని మా నాన్నను ప్రార్థన చేసి ఒక అశ్వాన్ని ఇచ్చాడు. దాన్ని అశ్వాన్ని ఆరోహించి మహర్షి యొక్క దీపాలు ముట్టించుకోండి రక్షణ కోసం నేను తిరుగుతూ ఈ రాక్షసుడు వెంటబడ్డాను అనగా, వెంటనే ఆమె సంతుష్టురాలై తత్రకే పునరప్యేవాం హృష్ట ప్రత్యువాచ యథావత్ కథితందేన శుభాసురభ్యాం వచనాగమం. అయ్యా సురభి గోమాత చెప్పినటువంటి యొక్క వీరుడవు నువ్వే. నా సఖి అయినటువంటి మదాలసను రక్షించు, పెళ్లి చేసుకో. నీ అటువంటి వాణ్ణి భర్తగా పొంది నా స్నేహితురాలు ధన్యురాలు భాగ్యవతి అయింది అని చెప్పగా, అప్పుడు రాజకుమారుడు అన్నాడు, ఇది పుత్రుని యొక్క లక్షణం. పరవానహమిత్యాహ రాజపుత్ర సదాపితు సచాతం చింతయామాస తుంబురం తత్కులే గురుం. అప్పుడన్నాడు, అమ్మా నేను మా తండ్రి ఆజ్ఞ లేకుండా ఏం చెయ్యను. మా నాన్నగారు చెబితే ఆ పని నేను చేస్తా, పెళ్లి చేసుకుంటా అంటే, అప్పుడు ఆమె అన్నది, ఈమె దేవకన్య, గంధర్వకన్య కనుక విధియుక్తంగా వివాహం కావాలి. వీళ్ళ యొక్క కులగురువు తుంబురుడు, ఆ తుంబుడిని పిలిపించి మీకు పెళ్లి చేస్తాను అని రాజపుత్రుడు సమ్మతించగానే, కులగురు అయిన తుంబురుడిని స్మరించగానే తుంబురుడు వచ్చి వివాహ క్రతువులన్నీ కూడా జరిపించి మంగళాశాసనం చేసి తుంబురుడు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఈ యక్షిణి తపస్సుని, రాజకుమార మదాలసన్ని అప్పగిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. ఓ రాజకుమార, బుద్ధిశాలివి, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు నీకు ఉపదేశించే అర్హత లేరు. అయినా నీకు కొన్ని మాటలు చెబుతాను. నా స్నేహితురాలయందు కలిగినటువంటి అభిమానం చెబుతున్నాను. భర్త అయినవాడు ఎప్పుడు భార్యను భరించవలే. భార్య వల్ల ధర్మ అర్థ కామ అనేటువంటి సిద్ధులు కలుగుతున్నాయి. భార్యాభర్తలు పరస్పరం సహకరించుకుంటేనే ఇతరులను ఒకరు గౌరవించుకున్నందువల్ల ధర్మ అర్థ కామములనేటువంటి పురుషార్థములు పొందుతారు. త్రివర్గము యొక్క స్వాధీనత భర్త యందు భార్యకు, భార్య యందు భర్తకు ఉంటుంది. అందువలన ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి. భార్య లేనటువంటి భర్తకు ఏం చేసే అధికారం లేదు. ఇప్పుడు భర్త లేని భార్య ఏ విధంగానో భార్య లేని భర్త కూడా అదే విధంగా ఉండవలసి ఉంటుంది. దేవతల, అతిథుల, తల్లిదండ్రుల యొక్క సేవ కావాలంటే భార్య కావాలి. ఒకవేళ భార్య దుష్టురాలైతే పురుషునికి ధర్మార్థ కామములు సిద్ధించవు.
ఒకవేళ భార్య సన్మార్గురాలు కాకపోతే ఇంటికి ఎంత ద్రవ్యం వచ్చినా కూడా అదంతా దుర్వినియోగమై ద్రవ్యం క్షీణించిపోతుంది. దంపత్యో సహధర్మేణ త్రయే ధర్మమవాప్నుయాత్. పుత్రాణాం యోనిరస్యా వై నాన్యతో భార్యయా వినా పితॄన్ పుత్రైస్తదా వాన్య సాధనైరతిథీనపి. దంపతులు సహధర్మాచరణలే వలన త్రయీ ధర్మాన్ని పొందుతున్నారు. ఈ ధర్మాలను రాజకుమారునికి యక్షిణి చెబుతున్నది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత్పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయ. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్